అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సార్, అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. ఖచ్చితంగా మణికంఠ గారు, అక్టోబర్ మాసంలో మనకి ఆల్మోస్ట్ లాస్ట్ మంత్లో మనకి వినాయక చవితి ఇవన్నీ చేసినటువంటి అడావుళ్ళు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసేసి అడావుడు చేసేసి అంతా మామూలుగా వినాయక చవితి అంటే కామన్గా అయితే బాగా చేస్తారు, ఎంజాయ్ చేస్తారనమాట. వినాయక చవితి అంతా బాగా చేస్తున్నటువంటి ఆ ఒక ప్రతిఫలం, ఆ ఒక ఫలాలు కూడా అన్నిటి కూడా సింహరాశి మీదే ఉన్నాయా అని చెప్పుకోవచ్చు. సింహరాశి ఈ అక్టోబర్ మాసంలో ఆశ్వీజ మాసం స్టార్ట్ అయ్యింది. భాద్రపదం తర్వాత ఆశ్వీజ మాసంలో ఈ యొక్క సింహరాశి ఫలాలు అయితే చాలా గొప్పగా ఉన్నాయి. ముందుగా మనకి తీసుకుంటే సింహరాశి మకా, పుబ్బ, ఉత్తర ఈ 3 నక్షత్రాలు మనకి సింహరాశిలో ఉంటాయి. అలానే మనకి గ్రహరీత్యా కూడా సింహరాశికి చూస్తే 2వ ఇంట్లో కేతువు ఉన్నాడు, 3వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, 4వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఈ యొక్క రాశి ఫలాలను కనుక మనం చూసుకున్నట్టయితే కనుక 4వ ఇంట్లో శుక్రుడు అంటే వీళ్ళకి చాలా మంచి చేసే గ్రహం అనమాట. ఈ మాసం మొత్తం కూడా ఈ యొక్క శుక్రగ్రహ శోభ, ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి మంచి ఫలితము, ఈ శుక్రగ్రహం సంబంధించినటువంటి ఏదైతే డిగ్రీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి సింహరాశి మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏదైనా సరే సాధించగలుగుతారు, ఏదైనా సరే ముందుకెళ్ళగలుగుతారు. ఎలాంటి విపత్తులైనా ఎలాంటి పనులైనా చేయలేనిది కూడా, ఎవరికి సాధ్యపడనటువంటి పని కూడా వీళ్ళు కొంచెం వెనక ముందైనా సరే వీళ్ళు చేసేదానికి ఈ మాసంలో మంచి టైం కూడా వీళ్ళకి సెట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఆశ్వీజ మాసం అక్టోబర్లో ఈ సింహరాశి వాళ్ళకి అతీతంగా మంచి ఫలితాలు ఉన్నాయని మనము చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అలానే వీళ్ళకి పోయిన మాసంలో కొంతమేర మనకి ఏంటంటే నెగిటివ్గా యాక్సిడెంట్లు, ఇలాగా బండి స్కిడ్ అవటాలు ఇలా ఉండే ఛాయిసెస్ ఉన్నాయి. ఈ మాసంలో కూడా ఉన్నాయి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో కంటిన్యూషన్గా యాక్సిడెంట్లు కానీ, బండి కొంచెం అటు ఇటు అయ్యేది కానీ, మనకి స్కిడ్ అయ్యేది కానీ కొంచెం కనిపిస్తూ ఉంది. కొంతమేర ఈ మాసపోళ్ళు ఆ ఒక్కటి జర్నీ చేసే విషయంలో కనుక కొంత మెలకుగా ఉంటే కనుక, సపోజ్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కార్ తీసుకుని బయటికి వెళ్ళే కానీ ఒక డ్రైవర్ని పిలుచుకొని వెళ్ళటం, అలా పనులు ఆపుకోకూడదు. ముందుకు వెళ్ళాలంటే వీళ్ళే సారథి కాకుండా, కృష్ణుడు కాకుండా అర్జునులా కృష్ణులా కాకుండా ఎవరినో ఒక డ్రైవర్ని తీసుకొని వెళ్ళటము, ఏదైనా తోడు పెట్టుకుని వెళ్ళటం ఉంటే కొంతమేర ఆ యాక్సిడెంట్ అనేది తప్పిపోతుంది. ఎందుకంటే వాళ్ళ అదృష్టం వల్ల కావచ్చు, లేకపోతే డ్రైవింగ్లో ఇతను ఉన్నాడు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది తప్పిపోతుంది అనమాట. అలాంటి చిన్న చిన్న మెలకువలు చేసుకుంటే కనుక సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మాసం మొత్తం కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచి గ్రహాలు వీళ్ళకి శోషిస్తున్నాయి అన్నమాట. మంచి శుభదాయకంగా మంచి శుభం చేసే గ్రహాలు ఉన్నాయి. ఇంకోటి, ఈ బ్యాంకింగ్ సెక్టార్స్లో జాబ్స్ ఫైనాన్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, ఇలాగా ఫైనాన్స్ సెక్టార్లో జాబులు చేసేవాళ్ళు ఉంటారన్నమాట. వీళ్ళకి చాలా శుభదాయకంగా కనిపిస్తూ ఉంది ఈ మాసంలో. మనీ సర్క్యులేషన్ బిజినెసెస్ అంటారు కదా, వీళ్ళకి ఆన్లైన్ బిజినెసెస్ కావచ్చు. ఈ సింహరాశి వాళ్ళకి ఈ మాసం మొత్తం కూడా చాలా బాగుంటుంది. మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, అలానే సెలబ్రిటీస్, వీళ్ళకి కూడా మంచి కాలం అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో శాలరీస్ రాకపోవడం కావచ్చు, అడ్వాన్స్ డబ్బులు రాకపోవడం కావచ్చు, పని చేసినటువంటి ఫలితం రాకపోవడం కావచ్చు, గుర్తింపు రాకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు అయిపోయిన మాసాల కన్నా కూడా ఈ యొక్క అక్టోబర్ నెలలో ఈ మాసంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి చాలా గొప్ప అవకాశాలు వస్తాయి. ఇంతకుముందు చేసేటువంటి దానిలో గుర్తింపు వస్తుంది. అన్నీ కూడా ఈ మాసంలో చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే సింహరాశి వారు ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యపరంగా అయితే వీళ్ళు ఆస్తమా, హార్ట్ అటాక్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమేర జాగ్రత్త తీసుకోమని చెప్పొచ్చు. బ్లడ్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయండి. ఇలాగ ప్రకృతి సంబంధించినటువంటిగా ఆ ఒక వాతావరణం సంబంధించినటువంటి మార్పులు ఏమైనా ఉంటే కూడా ఈ మాసంలో వీళ్ళకి అంత పెద్దగా అయితే ఏమీ సూచిస్తలేదు ఈ మాసంలో. ఇక మోషన్స్ కానివ్వండి, ఫీవర్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కొంతకాలమే వీళ్ళకి బాధిస్తాయి. వీళ్ళు అంత పెద్దగా అయితే హెల్త్ పరంగా కొత్తగా వచ్చేదైతే ఏం లేదు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే కొంతమేర కంటిన్యూ అవుతాయని చెప్పొచ్చు. చాలా వరకు రాశి వారికి బాగుంది అనుకుంటున్నాం. మనకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వరదలు అయితే వస్తున్నాయి. ఆ వరదల్లో చిక్కుకున్న వాళ్ళు ఈ రాశి వాళ్ళు కూడా ఉండుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే ఇక్కడ వరదలు అనేటప్పుడు ఏంటంటే ప్రకృతి వైపరీత్యం, ఇది ఎవరు ఏమి చేసేది కాదనమాట. ఇప్పుడు మనము ఎట్లా ఉంటుందంటే వరదల్లో కూడా వీళ్ళు కొంచెం బాగుండి అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళకు కూడా హెల్ప్ చేసేటువంటి అదృష్టం వీళ్ళకు ఉంది కాబట్టి వరదలు వచ్చినప్పుడు కూడా నెక్కుకు రాగలటువంటి అదృష్టం ఉంటుంది. వీళ్ళ పక్కన ఎవడన్నా దురదృష్టవంతుడు ఉండి వాళ్ళ మాటలు ఈ రాశి వాళ్ళు విని కనుక ఉంటే ఏం చేయలేని పరిస్థితి. దురదృష్టవంతుడికి ఎక్కువగా దురదృష్టం ఉండి అదృష్టం వీళ్ళ తక్కువగా ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా దురదృష్టంతో పాటు వీళ్ళు ఉంటుంది.
కానీ వీళ్ళ మాటలు వినేసి ఎవరైనా అక్కడ దురదృష్టవంతులు ఉంటే కూడా వీళ్ళు కాపాడే అదృష్టం ఉంటుంది. ఇలా వరదలు కావచ్చు, ఏదైనా ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ఏంటంటే అక్కడ ఏదైనా రాశివారు, ఇక్కడ సింహరాశి ఒకటి కనేది, ఏదైనా రాశి వారు లాంటో వాళ్ళ ఒక పరిహారాల అరస్కోప్స్ కనుక వాళ్ళ ఒక నిజంగా అక్కడ నడిచేటువంటి దశ అంతర్దశని బట్టేసి ఆ నక్షత్ర ప్రభావతను బట్టేసి ఎదుటి వాళ్ళని కాపాడే అటువంటి అదృష్టం అయితే కొంతమందిలో ఉంటుంది. అందులోనూ సింహరాశి వాళ్ళకి మెండుగా ఉంటుంది. చేయూతనిచ్చేది ఎట్లా ఉంటుందంటే ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. ఈ సింహరాశి వాళ్ళు కనుక హెల్ప్ అనేది చేస్తే అది శాశ్వతంగా మిగిలిపోతుంది. ఈ సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప విషయము ఇదనమాట. ఎవరికైనా హెల్ప్ చేయాలనిపిస్తే సింహరాశి వాళ్ళు ఈ మాసంలో, ఈ అక్టోబర్ మాసంలో సింహరాశి వాళ్ళు ఎవరికైనా సరే హెల్ప్ చేయాలనిపిస్తే కనుక చేస్తే వాళ్ళు శాశ్వతంగా నిలబెట్టుకునేటువంటి అదృష్టము ఉంటుందన్నమాట. అంటే ఈ సింహరాశి వాళ్ళు చేసేటువంటి ఏ దానమైనా సరే, ఏ హెల్ప్ అయినా సరే ఎదుటి వాళ్ళకి శాశ్వతంగా ఉండిపోతుంది. అందుకని ఈ యొక్క అక్టోబర్ మాసంలో సింహరాశి వాళ్ళు చేయూతనిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది ఎదుటి వాళ్ళకి. ఏ రాశి వాళ్ళకైనా చేయొచ్చు. గురుగారు, ఈ రాశి వారికి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది? కొత్త పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటారా? కొత్త పెట్టుబడులు ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి. వ్యాపారస్తులు అయితే కొత్తగా వ్యాపారాలు ఏమైనా చేయాలి అనుకుంటే కనుక ఆల్మెంట్స్ కానివ్వండి, బట్టల షాప్స్ కానివ్వండి, ఆ తర్వాత గోల్డ్ ఇలాంటి గోల్డ్, సిల్వరు ఇలాంటి షాప్స్, స్టీలు ఇలాంటి షాప్స్ ఏదైనా పెట్టుకుంటే కూడా వీళ్ళకి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టుకుంటే కూడా చాలా మంచి ఫలితం అయితే వీళ్ళకి కనిపిస్తుందండి. ఈ మాసంలో మొదలుపెట్టుకోగలిగితే కనుక ప్రతి లాంగ్ టైం అంటే వీళ్ళకి జన్మంతరం కూడా వీళ్ళకి ఈ యొక్క బిజినెసెస్ సెట్ అయిపోతాయి. తాత్కాలికంగా ఉండవు. వీళ్ళు తాత్కాలికంగా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా దినదిన అభివృద్ధి అయ్యి అది చివరికి ఏమవుతుందంటే చాలా స్థాయికి వెళ్ళిపోతాయి అనమాట. పబ్లిసిటీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, చాలా స్థాయికి వెళ్ళిపోయేటువంటి అదృష్టం వీళ్ళకి బిజినెస్లో ఉంది. ఇది అలాగే ఉద్యోగస్తులకి, అలాగే చదువుకునే వారికి, మెయిన్ విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? విద్యార్థులు కూడా ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మాసం చాలా బాగుందండి. అలానే విద్యార్థులు ఏదైనా విదేశీయానం ఏదైనా ప్రయత్నం చేస్తే కూడా వీళ్ళకి చాలా మంచి ఫలితం కనిపిస్తూ ఉందండి. కాకపోతే వీళ్ళ మధ్యన ఏమవుతుందంటే ఒక విదేశీయానానికి ప్రయత్నం చేసే వాళ్ళకి ఏంటంటే ఎవరొకరు మధ్యవర్తి ద్వారానే వెళ్ళగలుగుతారు. వీళ్ళ ఓన్ డెసిషన్తో వెళ్ళినా కూడా అంత పెద్ద ఫలితం కనిపించట్లేదు. కానీ విదేశీయానానికి మధ్యవర్తి ద్వారా వెళితే వాళ్ళు మాత్రము సక్సెస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది విదేశీయానం చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి. అలానే జాబ్ పరంగా అయితే ప్రమోషన్స్ గట్టిగా ఉన్నాయండి. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నటువంటి జాబ్స్కి ప్రమోషన్స్ ప్రయత్నం చేస్తే కనుక ఈ మాసంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఒక అడుగు ముందుకు వేయొచ్చు, ఒక అడుగు ముందుకు పడింది అనుకోవచ్చు ఈ మాసంలో సింహరాశి వాళ్ళు. వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తే ఫలించే అవకాశం ఉందా? అలాగే సంతానం లేని వారు చాలా మంది ఉంటారు. సో అలాంటి వారికి ఏమన్నా అవకాశం ఉంది? సంతానం లేని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ మాసంలో అంత అనుకూలంగా లేదు. సంతానం సంబంధించిన ఒకటైతే అంత అనుకూలంగా కనిపించట్లేదు ఈ మాసంలో. అలానే ఇంకోటి వివాహం సంబంధించి అయితే కుదిరేటువంటి అవకాశాలు 50-50 చాయిస్లు కనిపిస్తూ ఉన్నాయండి. ఇలానే వీళ్ళకి ఏంటంటే సంతానం సంబంధించి కనిపించట్లేదు, కానీ వివాహ సంబంధించి అయితే వీళ్ళు ప్రయత్నాలు చేసుకున్నప్పుడు కూడా ఒక 50% ముందుకు వచ్చేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయండి. అలాగే రాజకీయవేత్తలు కానీ, అలాగే సినిమా రంగానికి చెందినవారు, కళా రంగానికి చెందినవారు, సో అటువంటి వాళ్ళు గుర్తింపు కోసం పాకులాడుతూ ఉంటారు కదా, అటువంటి వారికి ఆశాజనకమైన ఫలితాలు ఉన్నాయంటారు? ఉన్నాయండి. వీళ్ళకి ఏదైతే మనకి అనుకున్నట్టుగా పొలిటీషియన్స్ కావచ్చు, అలానే సెలబ్రిటీస్కి అయితే చాలా బాగుంది. సెలబ్రిటీస్కి చాలా బాగుందని మంచి కాలం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే పొలిటీషియన్స్, రాజకీయంలో ఉండి పనిచేసేటువంటి వ్యక్తులకి గుర్తింపు వస్తుంది. వాళ్ళ పదవులు హైక్ వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ బేస్లోకి రావచ్చు. వీళ్ళకి పదవులు ఇప్పుడు ఏదైతే జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో ఉండేటువంటి పదవులు ఉన్న వాళ్ళు ఇంకొంచెం హై గ్యాడర్కి వెళ్ళేటువంటి పొజిషన్ కూడా కనిపిస్తూ ఉందండి. వీళ్ళు కరెక్ట్గా కాపాడుకునేటువంటి పొజిషన్ ఇది ఉంది. ఈ మాసంలో వీళ్ళకి చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం ఈ మాసంలో సింహరాశిలో పొలిటీషియన్స్కి చాలా బాగుంది. అలానే సెలబ్రిటీస్కి కూడా చాలా మంచి కాలం అని మనం చెప్పుకోవచ్చండి. అలాగే వాహన యోగం కానీ, గృహయోగం కానీ ఎంతవరకు ఉందంటారు ఈ రాశి? గృహయోగం ఉందండి. వాహన యోగం అయితే ఏం కనిపించట్లేదు నాకు. గృహయోగం అయితే మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఉందండి. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నటువంటి గృహాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు, అయితే ఈ మాసంలో కొంతమేర ఒక అడుగు ముందుకు వేసారని అనుకోవచ్చండి. ఎప్పటి నుంచో అనుకుంటున్న పేరెంట్స్ సపోర్ట్ పేరెంట్స్ చేయకుండానో డబ్బులు అందుకుపోవటమో ఇలాంటివన్నీ ఈ మాసంలో, అంటే ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో కనిపించవు. ఈ మాసంలో చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈ ల్యాండ్ ఏదన్నా ఓపెన్ ల్యాండ్ కానీ, ఫార్మ్ ల్యాండ్స్ కానీ తీసుకుంటే వీళ్ళకి మరింత మంచి అదృష్టం అయితే చెప్పుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కూడా వీళ్ళకి అదృష్టపరంగా వస్తాయండి. వీళ్ళు అనుకున్న స్థాయిలోనూ, అనుకున్న ప్లేస్లోనూ, అనుకున్న ఏరియాస్లోనూ
వీళ్ళకి అపార్ట్మెంట్లో కూడా ఒక అడుగు ముందుకు వేశారని అనుకోవచ్చండి. ఎప్పటి నుంచో ఇండ్లలో రెంట్కు ఉండేటువంటి పర్సన్స్ కూడా ఈ మాసంలో అనుకోకుండా పేరెంట్స్ సపోర్ట్ చేయటము, ఎవరైనా ఎలివేషన్స్ సపోర్ట్ చేయడం ద్వారా కూడా వీళ్ళు ఇల్లు తీసుకునే దానికి మంచి అనుకూలమైనటువంటి టైము ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకు కనిపిస్తూ ఉందండి. గురుగారు, సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా వీళ్ళకి సింహరాశి వాళ్ళకి అదృష్టం అనేది చాలా బాగుంది. గ్రహరీత్యా కూడా వీళ్ళకి చాలా బాగుంది. శని కావచ్చు, తర్వాత గురువు కావచ్చు, కుజుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, వీళ్ళకి ఈ మాసంలో చాలా మంచి చేస్తున్నారండి. ఈ మంచి చేస్తున్నప్పుడు మనం మైలేజ్ పెంచుకోవాలి. ఈ మంచి చేసే గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకు ఇంకొంచెం మనం ఏదన్నా చేయగలిగితే కనుక, పరిహారాలు చేయగలిగితే వీళ్ళు ఇంకొంచెం మంచిగా ముందుకు వెళ్ళేటువంటి అదృష్టం చాలా బాగుంటుంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, మనం తీసుకున్నటువంటి నక్షత్రాలు, మనం తీసుకున్నటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో ఇవి కొలాప్స్గా మనం ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనము మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఇవి పర్సనల్ హారోస్కోప్ కాదు. ఒక పర్సనల్ సింహరాశి హారోస్కోప్ కావాలి, వాళ్ళకి ఏదైనా పర్సనల్గా అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఏది ఉందో చూసుకుంటే వాళ్ళ దశ అంతర్దశను చూసి వాళ్ళకి సపరేట్గా ప్రెడిక్షన్స్ ఉంటాయి. అవి వాళ్ళు పరిహారాలు చెప్తే ఇంకొంచెం మందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనం చెప్పేటువంటి పరిహారాలు ఎవ్రీవన్, ఆ రాశిలో ఉన్నటువంటి ప్రతి పర్సన్ కూడా ఈ పరిహారాలు చేసుకుంటే మరింత మంచి కాలం ముందుగా వీళ్ళకి అనుకున్నటువంటి పనులు కూడా ముందుకెళ్ళేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో ఈ యొక్క పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటంటే, వీళ్ళు ఒక శ్లోకం, గురువుకి సంబంధించిన శ్లోకం కానీ, కుబేరుడికి సంబంధించిన శ్లోకం కానీ ఒకటి వీళ్ళు రోజు నిత్యము పఠిస్తే కూడా వీళ్ళకి చాలా మంది జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటిగా యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాభివృద్ధియే ధనధాన్య సమృద్ధి దేయి తపయే స్వాహ. ఈ మంత్రాన్ని కనుక వాళ్ళు, ఇది శ్లోకం కింద తీసుకున్నా, మంత్రం కింద తీసుకున్నా, ఇది కనుక వాళ్ళు ప్రతినిత్యం కూడా 11 సార్లు, ప్రతినిత్యము 11 సార్లు కనుక వీళ్ళు దీన్ని జపం చేయగలిగితే చాలా మంచి ఫలితం ఉంటుందండి. అలానే మనము ఇంకొక పరిహారం ఏంటంటే, ఏదైనా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు కనకదుర్గమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, ఇలా ఏదైనా అమ్మవారి దగ్గర కుంకుమ అర్చన చేయించినట్టయితే, ఏదో ఒక రోజున, ఏ రోజున పర్వాలేదండి, కుంకుమ అర్చన చేయించినట్టయితే కనుక వీళ్ళు మరింత మంచి అదృష్టాన్ని, ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆ కృపా కటాక్షం కూడా వీళ్ళ మీద చాలా బాగుంటుందండి. అలానే ఇవేవి చేయడానికి వీళ్ళకి అనుకూలంగా కుదరక లేదనుకోండి, వీళ్ళకి ఏంటంటే న్యూమరాలజీ ద్వారా ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ద్వారా కూడా వీళ్ళు ప్రతినిత్యము పఠించడం ద్వారా కూడా వీళ్ళకి మరింత మంచి జరిగేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది. హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, ఎవ్రీ పర్సన్, ఈ రాశిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పఠించుకోవాల్సినటువంటి మంత్రం అనమాట. పిల్లలు, స్టూడెంట్స్ కూడా, పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క నెంబర్ని జపించవచ్చు. రోజు కూడా ఒక వాటర్ గ్లాస్ చేతిలో పెట్టేసుకొని, లేకుంటే విడిగా కూడా కూర్చోవేసుకొని, అలా మైండ్లో మనకి ఏదైతే కోరిక అనుకుంటామో ఆ కోరిక తలుచుకొని ఒక నెంబర్ 6668 అంటే 666 అనమాట, 666895 666895. ఈ 6 నెంబర్లు కనుక ప్రతినిత్యము 123 సార్లు కనుక వీళ్ళు జపం చేయగలిగితే అదృష్టం అంతా వీళ్ళకు ఉన్నట్టు, వీళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఉంటుందన్నమాట. వీళ్ళు గృహరీత్యా ఏమైనా అంటే వాస్తు ప్రకారంగా కూడా ఏమైనా లోపం ఉన్నప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ సింహరాశి వాళ్ళ మీద పడుతుంటే కూడాను ఈ యొక్క మంత్రాన్ని, ఈ యొక్క నెంబర్ని కనుక జపం చేసి, వాటర్ గ్లాస్ చేతిలో పెట్టి మంత్రాన్ని జపం చేసి ఆ వాటర్ని సేవించినా, ఆ వాటర్ ఇల్లు పాది చల్లినా కూడా ఈ యొక్క ఫలితాలు అనేది ఈ సింహరాశి వాళ్ళు అక్టోబర్ మాసం మొత్తం కూడా చూసుకునేదానికి బాగుంటుందన్నమాట. అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.